పునాది రాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్? అది ఎట్లా? అంతే, ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు? అలాగే జరిగింది కాదు. అలా కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారంటే షెడ్యూల్ అయ్యాయి కూడా. అయిన తర్వాత ఈ రాజ్కుమార్ గారు వచ్చారు, నన్ను మీరు యాక్ట్ చేయాలండి వన్ ఆఫ్ ద హీరో అంటే, నాకు అగ్రిమెంట్ ఉందండి, కిడకే భవనంలో అయిపోయా, రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిక్చర్ యాక్ట్ చేయకూడదు అని చెప్పి చిరంజీవి గారు ఉన్నాడు, వరప్రసాద్ అని పేరు అప్పుడు. వరప్రసాద్ ఉన్నాడు, మంచి ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మరి చిరంజీవితో వాళ్ళు మాట్లాడి అతను పెట్టుకోవడం జరిగింది. నా వల్ల వచ్చింది అనుకోవడం ఇదో, ఆయన లక్ బాగుంది, నేను చేయడం కుదరకు ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అవుతుంది. అదే మీ వల్ల వచ్చిందని కాదు, మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి వచ్చింది. అంతే, అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఎమ్మడికి మొగుడు లాంటి సినిమా మీరు ప్రొడ్యూసర్గా దానికి? ప్రొడ్యూసర్ నేను, హరిప్రసాద్ అంత అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా? ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు? లేదు, అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు, చిరంజీవి గారితో సినిమా చేద్దాంరా, బాగుంటుంది, మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే, అప్పుడు నేను హరిప్రసాద్ నాన్నరావు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారి దగ్గరికి, ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా. మీరు ఇవ్వాలి చిరంజీవి అంటే, సరే ఫైనాన్షియల్గా మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా చేశాడు. అలాగా. ఓకే, ఇప్పుడు ఎముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగు అలాంటి చిన్న సినిమాలకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రేంజ్, మళ్ళీ అలాంటి ఒక స్టార్తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు మీరు? చేయలేకపోయిన రీజన్ మళ్ళీ డేట్స్ కోసం వస్తే, అది డైనమిక్ మూవీ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది. మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితోనే చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదనే డెసిషన్ ముందే తీసుకున్నాం మేము. ఇవి మరి పరుగు ఇవి వేరే బ్యానర్లు? వేరే బ్యానర్లో చేశారు. దానికి మీరు సత్యదే మూవీ మేకర్స్, నేను ఒక్కనే ప్రొడ్యూసర్, హరిప్రసాద్ ఉన్నాడు దానికి. హరిప్రసాద్ కంప్లీట్ చేశాడు. ఓకే. మీరు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో 4 గోడల మధ్య తెలుసు, కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు? నేను యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డూ అనేది. మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ యాక్ట్ చేస్తున్నాండి, వచ్చింది ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా క్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నామో అని నమ్మకం నాకు. క్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను అనుకోవడం. సో మీరు పర్ఫెక్ట్ ఫిట్? ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్ అండి. చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో? వదిన గారు. నేను చిరంజీవి గారు మిస్సెస్ వదిన గారు అనేవాడిని. చిరంజీవి గారిని హోటల్ గట్టి బయటకు తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు, సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే, హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఫంక్షన్ ఎక్కడికైతే వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట. అంత ఇంటిపిస్తూ ఉండేవాళ్ళం. ఆమె వదిన గారనే పిలిచేవాడిని. ఓకే, ఇప్పటికీ అంతే కనపడతాయి. బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి.